హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త ఆసరా పెన్షన్లు భారీగా అయితే పెంచారు. ఇప్పటి వరకు కూడా పెంచిన డబ్బులు ఇవ్వట్లేదు, ఈ నెల అనడము ఆ నెల అనడము జరపడమే తప్ప ఇవ్వట్లేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మేము క్లారిటీగా అయితే చెప్తామండి. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా పాత పాత వారికైనా కొత్త వారికైనా వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ చేనేత మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఈకేవైసీ ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలి. ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నారు. అయితే ఈ మే నెలలో మాత్రం కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారండి. అలాగే మీకు వయసు ఇప్పుడు ఏమేమి పత్రాలు కావాలి, మీకు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టేసుకోండి. మీకు వయసు అనేది ఏజ్ అనేది ఉండాలి. అలాగే మీరు భార్యాభర్తలు ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అందరికైతే పెంపు అనేది కూడా చేస్తున్నారండి. ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేసింది మన ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మంత్రి సీతక్క గారు కూడా చెప్పారు. క్యాబినెట్ ఆమోదం ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కొక్క గ్యారంటీని మేము అమల్లోకి అయితే తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అలాగే మీకు కొత్త పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్